నమస్తే. వైఎస్ఆర్సీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కొంతమంది అధికారులపై వేటు వేసింది. ఇలాంటి సందర్భంలో తాజాగా డీజీపీని కూడా మార్చారు. ఇలాంటి క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి మరొక పరిణామం ఏంటంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి ఆయన వ్యవహారానికి సంబంధించి సిఐడికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. ఆయనపై విచారణ జరిపి పూర్తి స్థాయి నివేదిక వెంటనే సమర్పించాలి 24 గంటల్లోగా అని. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా దీనిపై చర్చ జరుగుతుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, అలాగే ఈ యొక్క పెన్షన్ విధానం కోసం ముఖ్యంగా ఈ రకమైనటువంటి ఇబ్బందులకు గురి కావటం ప్రధానమైనటువంటి కారణం ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది అనేది సోషల్ మీడియాలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ తరపున తీవ్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఆయన ఏ రకమైనటువంటి వ్యవహార శైలి కలిగి ఉన్నారు, సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని వైఎస్ఆర్సీపీ విజయం కోసం తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అలాగే జనసేన ఈ 3 పార్టీల పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోండి, ఐవీఆర్ఎస్ ద్వారా చంద్రబాబుని అలాగే పార్టీని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారు అనే అంశానికి సంబంధించి ఫిర్యాదు చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య. ఇటువంటి సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘం దాన్ని పరిగణలోకి తీసుకుని సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. వెంటనే విచారణ జరపండి, ఆ యొక్క ఐవీఆర్ఎస్ ద్వారా ప్రచారం జరుగుతున్నటువంటి దాంట్లో వాస్తవం ఎంత, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ చూస్తున్నటువంటి సజ్జల భార్గవరెడ్డి ఆయన పాత్రపై విచారణ చేయండి అనే అంశాలను ఆదేశించారు. విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలని. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. సజ్జల భార్గవరెడ్డిపై గతంలోనే ఎన్నో ఫిర్యాదులు రాష్ట్ర డీజీపీకి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఏదన్నా ఒక ఇష్యూ జరిగితే దాన్ని సోషల్ మీడియా వేదికగా వైరల్ చేయటం, విష ప్రచారం చేయటం అనేది ఎక్కువగా జరుగుతోంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వ ప్రత్యేకమైనటువంటి సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డే దీనంతటికీ ఆద్యం పోస్తున్నారు అనే దాని మీద ప్రధానమైనటువంటి అభియోగంగా మారింది. ఇలాంటి సందర్భంలో తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకుందనే చెప్పాలి. దానికి సంబంధించి విచారణకు కూడా ఉపక్రమించింది సిఐడి. త్వరలోనే అంటే మరికొద్ది గంటల్లోనే దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదికను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ చూస్తున్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్న సజ్జల భార్గవరెడ్డిపై చర్యలు తప్పవు అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ బాగా జరుగుతుంది.